మా ప్రజలు వద్దకు ఫైరాలు ఉన్నాయట. నేను ఇక్కడ పోయి సరే నేను ఫైరాలు తీసుకొస్తా. మీరు ఇక్కడ ఉండు. మాట రావిలే నీటికి రైతాంగ కూడా మర్యాద మర్యాద అది పిల్ల తల్లి కాదు ఒకరు కదా. అయ్యా రామ 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 అయ్యా రామ రామ రాజావయ్య రామ అయ్యా పిల్ల తల్లి కాదు ఒకరికి రామ కన్న తల్లి కాదురే కొడుక రామ అయ్యా కరమరాజు ఉన్నది కదా రామ అయ్యా వద్ద కొడుకు సారంగా రామ అది పెద్దలు చెప్పిన మాట కొడుక రామ తల్లి గారి కరుపులాలు రా కొడుక కర్మరాలు అది కాదయ్యా. నీకు అక్కడ దండి కీడున్నది. కీడున్నది అదే అదు అదు అయ్యా ఓ గడుగులారా కల్లా మంత్రి చెప్పిన మాట మనసు పెట్టు. ఇక్కడనే ఉండయి. మంత్రి చెప్పిన మాట మనసు పెట్టు కొడుక. పాపకారి ఉన్నది, పాపకారి ఉన్నది. 12 రాజుకు తెలియవచ్చు. సరే ఒకటి 12 ఇట్లా ఒకటి 13 నంబర్ రాజుకు తెలియకపోతే మంత్రి చెప్పిన మాట మనసు పెట్టకపో. మంత్రి చెప్పిన మాట మనసు పెట్టు. మనసు పెట్టు. అది ఇప్పుడు మాట కావటవా ఒక మాట నీకు 12 మా కన్న తల్లి కాదు క్రమరాలంటే పిన్న తల్లి కాదు పిజాదంటారు కాదు. పైన పాయిదాలు కాపాడిందంటే ఎంత మా మంచి తల్లయ్యో. పైన పాయిదాలు కాపాడింది. పాయిదాలు పోయి అని చెప్పి నేను కోరినా ఎంత దూరం పైన పాయిదాలు చాలలేదు. నా పిన్న తల్లి అయితే ఏనాడు కాపాడిందో పాయిదాలు.
వచ్చిందో మరి రంగవాళ్ళకి వచ్చి ఓ కనతలు వస్తాయి పినసలు చిత్రాంగి మేడ కిందికి ఏరవచ్చి తల్లి నా పాయిరాలు ఎక్కడ అని చెప్పి అయ్యో నేను వెళ్ళిపోతా తల్లి నీ కాలుమక్త కన్న తల్లి నేను అని చెప్పి కడి అటువంటి శ్రీమంచి అరుగుల మీద ఉండి ఆ శ్రీమంచి అరుగుల మీదనే ఉండి కడప తాడతలేడే సారంగుడు తల్లి నా పాయిరాలు నాకు తీసుకొచ్చి పెట్టమంటే పాయిరాలు నా చేతులు పెట్టమంటావా కొడుక పాయిరాలు పాయిరాలు నాకు ఇటువంటి ఏనాడు అమ్మా నేను వెళ్ళిపోతా పాయిరాలు అంటే పాయిరాలు ఓరికి ఇచ్చేయి పాయిరాలు పావురాలు ఓ సరంగా అయ్యో నా రోజు కన్న కనుక అయ్యో కనుక సరంగా కొడుక నా కొడుక సరంగా పాయిరాలు కొడుక పాయిరాలు కొడుక ఉండ పాయిరాలు
ఎత్తి పెట్టినది రామారామ ఎందుకన్నా నీ తల్లికి రామారామ కొడుకాన్ని లెక్క పట్టినది రామారామ నీ పండ్ల పత్రి రామారామ నీ పుట్టిన కుమారము రామారామ అయ్యో రామోరి నా కొడుక రామారామ అయ్యో రామోరి పాలన రామారామ కోరేని మీద కన్నులకు రామారామ నాకు నీడ వచ్చలేదు చేతు రామారామ నాకు నీడ వచ్చలేదు చేతు రామారామ నా కన్న భయం ఉండగా రామారామ నన్ను కవలగించు మంచివారి రామారామ నన్ను కవలగించు మంచివారి రామారామ అయ్యో రారోని బాలిలోనే రామారామ అవి ముందుగా దూలబిడ్డ రామారామ అవి మోహన చిత్రంగి రామారామ అది ఏమంట ఉన్నది రామారామ కన్ను మండిపోరు కదా చిత్రంగి దేవుడా అది రాని రీతిగా పోతా ఉన్నావు రామారామ ముద్దనవి సమ్ములేవా రామారామ మన మీద సారము రామారామ నిపులేదా ఓ కొడుక రామారామ సామువారి ఓ కొడుక రామారామ అవన్నీ నాతో మాట్లాడు మాతో ఏంటి మాట్లాడతా ఈకలు కూడా నాతో అరే చెప్పేనా నాతో మాట్లాడు ఏమైంది ఏమని మాట్లాడు బాతుగుడ్డు కారణకు కోడిగుడ్డు పిట్టగుడ్డు 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 బాతుగుడ్డు కారణకు పిట్టగుడ్డు పిట్టగుడ్డు ఆటారకు ఆతుగుడ్డు కోడిగుడ్డు సంగతి నీ సంగతి ఏమని ఏం లేదు ఇంక బాగా ఇంత మంది చూడు అది ఎవరి అటు అడగాలక నన్ను అడగాలి కావడం ఈ మంది ఈ లోకం అయ్యో రామ రామ
కట్టుకోవాలి కాలు మొక్క బాబాలు బాబాలు అని బాబాలు బాబాలు పత్తి గింజల పోని అయ్యో రావాడి బాలుడాడే గడవాడి బాలుడాడే నా దైవది బాలుడాడే నా దైవది బాలుడాడే బాబాలు బాబాలు మరి ఇంకా పత్తి గింజల పోరాటం ఉన్నది జరి కత్తి కింద కాయకీలే చిర్రపర్ర ఏరింది కొడుకున్న కొబ్బరిగా చిర్ర నీరింది అన్ని మంది పోరు కాబట్టి రంగి నేను రంకేసి వేసింది నేను ఆడుకొని ఆడు గారి వారి ఏడాడు వారి ఆడు దాన్ని బ్రహ్మకైన తూర్రి మధ్యవా సోమారాయంటి భగవన్ని రవణమాయే అయ్యవకే రవణమాయే మరి పులివట్టి భగవన్ని రవణమాయే సమాజాగారి అయ్యవకే రవణమాయే నా తడుకున్న పాపరాజు తిరిగి మండిపోవడం ఆడిది పాలన మీద ఆడి అయ్యో రావాడి భగవంత అయ్యో భగవంత ఏనాడు వారి కథ ఏనాడు వారి ఏనాడు వెంట పూదవాలి ఎమ్మడబడ్డది ఏనాడు అటువంటి మంది కథ వెంట పూదమాలే ఏనాడు ఊరికి వస్తా ఉండు రాధా సారంగా చక్కరగల సారంగా సారంగా దరియో అయ్యో భగవంత పిట్టకరకు నేను పిల్లల్ని మేడకత్తే వాటికి నేత కట్టించి నిలవదు దేవా అయ్యో పిట్టకరకు నేను పిట్టల్ని మేడకు పిట్టకరకు నేను పిట్టల్ని మేడకు పిట్టకరకు నేను పిట్టల్ని మేడకు వట్టిగా నేనంతే కట్టించి నిలవదే దేవా నీకు నయముగానే కన్నా తల్లి రమరా స్వారంగా నాడు వారి కన్నవాడి పోని కాల చిత్రంగా తీసుకొని పట్ట మంచం మీద నాడు వారే ఏ చిన్న పాత బలము కాల చిత్రంగికి అయితే చివరాగా వల్ల ఒకల బలము సారంగా ఏ చిన్న పాత బలము తోని నాడు సారంగా తల్లి నాడు పంపుతున్నామమ్మా పట్టినప్పుడే పిల్లగారికి జారిగుండ చల్లమన్నది గుండెలకు గుబ్బుళ్ళు పడ్డాయి అన్న తల్లి మాలవంగ నేను బాగారి గద్ర బద్ది కాయల బ్రహ్మనంద వరకు తీర్చి వరకు చెల్లిపోతారా నింగాల పయ్యల వీచిండు 2 గంటల గుంజి కట్టింది పిల్లగాడు 2 గంటల గుంజి పట్టి ఏనాడు పట్ట మంచం మీద ఎట్లా మన పయ్య పట్టి అయ్యో రారారి రాజన్న ఎవలవాడ రాజన్న ఎవలవాడ రాజన్న ఎక్కడ ఉన్నావు తండ్రి రారమా అగ్గి మీద ఎన్న పెడితే ఓ దేవుడా అగ్గిగాలకు పిండావోలు అగ్గిగాలకు కుండావోలేవా ఎన్నగరగ కూకుండావోలేవా ఓరి ఎన్నగరగ కూకుండావోలేవా ఓరి అడుగ తిరగ వచ్చే రావరమా ఓరి ఎన్నోళ్ళ నాది మంటూ
ఎన్నో నాది మనసు రావరమా నా మనసు కడుగునేమో పాపాలి పాపాలి ఎత్తి రావరమా పాపాలి ఎత్తి ఈ పాపం పట్టాలతో రావరమా ఈ పాపి పట్టాలతో రావరమా ఈ ఎవరి వాడ గుండమున్న రావరమా గుండముల చుంటికి రావరైనా ఈ రాగి గుడ్డ కూర రావరమా నేను మరణమైతే రావరమా సాగాన్ని తీరుతారు సాగకుండా కావాలి ఎవరైనా ఇక్కడి వారు తమ్మి ఎవరైనా ఇవ్వకుండా కావాలి రావరమా రాజన్నా ఎవరి వాడు రావరమా ఇప్పుడు గారి తమ్మి ఎవరైనా యాడి బాధలు వచ్చదండి రావరమా కన్నాని నమ్మినారా చిన్న తల్లి అని నమ్మి రావరమా రంగమారి వేడి కట్టినారా పిల్ల తల్లిగా పితాది అయిపోయే దేవుడా పలపల 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 కాకి జోకం తీసుకుంటా కట్టి చేయాలి కాకమ్మ జోకం తీసుకుంటే పిల్లగాడు సారంగతారు సారంగతారు సగల పిలవస్తుంది ఎవరో ఆడపిల్లకి దేవుడు మరి ఎన్నికొండ గుండి గప్పరవాడు ఎవరి వాడకుండ వల్ల రావరమా ఎవరి వాడకుండ రాజరాజేశ్వరుని గుళ్ళు గోబ్రాలు ఏనాడు వారి పట్టమంతా మీద పండుకొని ఉన్నదో పిల్లపదులాగా ఏనాడు చిత్రం కట్టి ఏనాడు కట్టి గాయలెత్తుకొని సారంగదండి ఏనాడు ఇళ్ళ మీద వండేసుకొని పట్టమంత మీద పండుకొని ఉన్నది పండుకున్న సారంగది ఏమంటుండు భగవంతరాజా పది బట్టి ఓరే రాజన్న రాజన్న గారు రాజన్న ఏనాడు గురుగుండే వారి ఏనాడు నాయిగా ఈనాడు ఎవరి పోతే ఎవరికల్లా వారి భగవంతు ఎవరు అంటే ఏనాడు వారి రత్రంగి గన్న కొడుకు చక్కర సారంగదుడు సారంగదుడు వారి ఆడ మార్గం వండవాయి 2 గంట వేరి పత్రం వండవాయి ఏనాడు పద్య వల్ల పాయిరాలతో వారి పాయానికి వచ్చింది కొడుకు పాయిరాలు చిక్కబట్టుకొని పిల్లగాని ఏనాడు వాళ్ళు లేని వారి లంకేజ వెతుకొని కాత చిత్రంగి దేవి అని చెప్పి వారి ఏనాడు కూడా ఎందుకంటే సంగమయ్యనమ్మో ఎవరి వాళ్ళ రాజరాజేశ్వరుడు పిడికడి ఇప్పుడు బట్టి వారి ఏనాడు వారి అంత రంగమాలు వీరగొట్టే వరకల్లా పిల్లగారి వీరగొట్టే వరకల్లా ఏనాడు ఏడుతున్న పాత్ర బలం పోయి ఏనాడు వారి చిత్రంగి బలం పోయి సారంగతలకైంది సారంగతాలని నాగ వల్ల ఒకరి బలం కాదు చిత్రం ఇంకైంది ఎప్పుడాడ రాజనేమనుకున్నాడు ఒకవేళ నేను ఇడిపియ పోత గాని ఏనాడు సారంగ 7 కాళ్ళు ఎక్కువ అంటే వానికంటే 7 కాళ్ళు నేను ఎక్కున్నా ఒకవేళ నేను ఇడిపియ మధ్యలోకి ఇట్లా పోతినా వాని ఇడుతుంది నన్ను పడుతుంది ఏనాడు కాలు కంప గుత్తకు పెట్టుకున్నాడు భగవంత ఇది మర్యాద కాదని గతమాన పోతు మంత్రించి అది చిత్రంగి మీద రాజన్న కొట్టబట్టే దేవుడా ఏడుతున్న పొదులకు పోతున్నాయి వయమ్మా దానికి ఏడుతున్న పొదులకు వస్తున్నాయి వయమ్మా అది పట్టమంతం విగారే అది పరంగిడా విగారా వారి పిల్లలు సారంగా పరిచుకొని వారి లింగాల పైసల పురాణం పెట్టుకొని బంగారు బాబు వేసుకొని వారి చిన్న చేతులు పట్టుకొని పిల్లగారే చిత్రంగా 3 ఎలుపుకొని సారంగా పడతలేడు పిల్లగాలని చెప్పి గిరిగిరి వారి ముగ్గురాలు అనుకునే వరకల్లా ఏనాడు చక్క పెళ్లి కూర్చుని ఎవరాయి ఎవరని చెప్పి సారంగదాడు వృత్తనే ఉండే వృత్తున్న వరకల్లా వారి పోతున్న సారంగదా బాలుడా అయ్యో రాని బాలుడా ఏమయ్యా ఏమో వృత్తున్నవు ఆడిపోతావు పోత నా తల్లి దగ్గర నాతో కాదు
రావయ్యా కన్న తల్లి పెట్టిన కరుముడియానాడు కళ్ళ కలియ దాబారం లేదు బిడ్డ కన్న తల్లిని పెట్టిన కరుముడి రాను నన్నమైన పర్లేదు ఇటురా అని చెప్పి కథా చిత్రంగా కన్ను మండని దర్వాల లోపల ఉన్నది సారంగా దారిని కాదు ఒకడేమో కడిపివుతలైంది ఒకటి కడుపవుతలైంది ఇద్దరిని బాడ కన్న పడుతున్నది ఇద్దరిని బాడ లోపల గడ్డార కాపులు ఎలమతులు పోతుర్రు రావయ్యా ఇటు కూతున్నది రాని సారంగదారు అడుగుతున్నారు రానని సారంగదారు ఇటు కూతుండు చిత్రంగా అడుగుతున్నాడు సారంగదారుడు ఏమనుకుంటుండు ఏమరా నేనేమో కడుపుతల నేను బాధారకు నేనైనా లోకి బిడ్డలు మా కడ తలపిన తల్లి అయింది లోకులు బలగాకులు ఏమనుకుంటారు వారి ఏమరా మనమునే నాకు నానా రకాల అర్థం చెప్తుంది ఏమరా ఇది కన్న తల్లితోని వారి లేని రంకేశం ఎత్తుండని చెప్పి లోకముతోని వారి నాకు నింద భగవంతా నేను బతుకుంటే వారి బతుకుల ఏర్కొస్తున్న మా మధ్యనే ఈ శ్రీనాగబెట్టం పోని నింగాల పైసల్లో పోని పోలి గంగ సరే నేను పోతాను చెప్పి వారి నింగాల పైసలు విడిచిపెట్టు శ్రీనాగబెట్ట విడిచిపెట్టి మూడు కొడుకు దుబ్బల పడి సారంగుడు అయ్యా రావ 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 నారావ రావ అయ్యా రాజనవన్న రానగారి రావ అయ్యా రాజగరికి సారంగా రావ అవి ఎవరవాడ రంగుమాల మీద ఉండి చిత్రంగి పాట పాడుతుంది చిత్రంగి దేవి పత్రిక కడుతుంది గాని పాడుబడ్డ మంది గాన వేడికి వస్తుందని వారి కనతల్లి రత్నమ దేవి కళ్ళ వచ్చిన దేవుడా కన్న తల్లి కన్న చూసి అయ్యో కనుక ఈ చక్కారి నాకు ఎత్తగా వాడేవా
అయ్యో కుమారకారు అగులుకుంటే ముగులుకుంటే వస్తారు బిడ్డ ఎవరారి దగ్గర అంత మొగిలిపోవాల్సిన వస్తుంది కారణం బిడ్డ అయ్యో అత్తమల్లి పొట్టుమల్లి పోసంగి మన సభా దేవ కన్నెరు పురి అన్న కారణపడి వీళ్ళకి రాంగా అత్తమల్లి మీద పడి అతను అమ్మాయి లేదు తప్పలేదు ఒక మాట ఏనాడు రాజా తరగతి ఉన్నట్టు చెప్పింటే ఏ తల్లి ఏనాడు వారి కన్న తల్లి ఏ రాజుకి వచ్చి కాపాడుకుంటున్నట కానీ ఏనాడు ఈ చెప్తే భూలో చెప్పకపోతే ఈ భయం అని తల్లి గుడవలు సత్తది తప్పరగుడ వారి తప్ప వంటి కానీ ఏనాడు వారి చెట్టు కానీ పిట్టోడు వారి తల్లి కాయం ఇత్తలేడు సారంగుడు ఇటువంటి రంగులు మంగు వెంగిండు కుమారుని వారి ఏనాడు తాడాడు వంపుల తలకమాడి పిచ్చి వారి కవలం అన్నం పెట్టి పండుకోర సారంగా అంటే ఏమరా కన్నతల్లి పక్కల ఏనాడు పక్కల మనం పెట్టుకుంటే ఇంటి భూమికి అదురుతుంది ఈ చిత్రంగా ఏ నమూనగా అయితే అదిరిచ్చిందో ఆ అదురుడు అనేది కడుపు వచ్చింది అదే అదురుడు అదురుతుండే సరంగా ఎందుకోరకు బిడ్డ పని జాగ్రత్త అదురుతున్నామంటే తల్లి నేను నిన్నమని ఎడమార్గం ఆడినా లేలు గల్లబడి తుప్పులు గల్లబడి అదే నా కళ్ళ నీళ్ళ గల్లబడి పిల్లగా ఇక్కడ నిలబడ్డ కొడుక ఏనాడు గూడు మంత్రులు వండుకోమన్న తల్లి ఎదుకలేవత గూడు మంత్రుల సారంగుడు వండుకోని కానీ ఎట్లాడు గంట వారి కళ్ళు మండిపోను చిత్రాంగి కాదు వీసింది గల్లన వరకు కొట్టింది చిర్రపర్రా జీరుకున్నది రామరక్తం చేసుకున్నది చిరుదిప్పుకొని నిత్తెత్తు పట్టించెత్తు ఏడాడవారి కాముడు పుత్తల కాముడు పుత్తవారే చేసుకుంది వారి చిత్రాంగి తొడుకున్న తప్పులైకి తిరమరా తొడుకున్న కాయ తిరమరా అని చెప్పి వారి ఏకాదశి ఇక్కడ సింపుకోని ఉన్నది కానీ ఏనాడు వారి కట్టి రాజా నరేంద్రరాజు ఏనాడు పారగొట్టేది ఏనాడు వాయమ్మ కచ్చితాలు తిరోలకు వితలకు ఏనాడు చిన్నాకు వెత్త చేతులు పెట్టుకోని రామ 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 రాదేమనుకున్నాడు మామ అగో మామ Oh!
బాబా మామయ్యారి పిలవారచ్చివే చిత్రంగి బాబా మగవరాత మతాలితవే మామయ్యారి పిలవారచ్చివే చిత్రంగి బాబా మగవరాత మతాలితవే అయ్యో బాబరో కడలంకాపురులో కూడియాట నాడినప్పుడు బాబరో కడలంకాపురులో కూడియాట నాడినప్పుడు మామయ్యారి పిలవారచ్చివే చిత్రంగి బాబా మగవరాత మతాలితవే అయ్యో వాడు వాడు అంటావు బామా రావరా అయ్యో వాడు వాడు అంటే బామా రావరా ఏయ్ వాడి పేరు ఎత్తు బామా రావరా బామా అయ్యో మామా ఎవరంటే నీ కొడుకు సారంగా దారుడే ఎడవడబడి నీ వల్ల మోదాల గొడ్డల గొడ్డబడలే కల్లలేకపోతారనమ్ము ఓ మామా నువ్వు ఏనాడు తల్లి నా భార్య నువ్వు నా కన్న తండ్రి నీ నా కన్న పిల్లలు చూసి ఒరవరవరే ఓ సమర్థల నుండి కోరిలక మాన్యవాడలేము మామిడి పండండి నాడమాడ భార్యన తండ్రి వడ్డను చిప్పల పండండి చిన్న భార్య తండ్రి వడ్డలని ఈ మాట మాట్లాడిండు మామా ఎవరు నీ కొడుకు సారంగుడు నా కొడుకు ఏట వరకు పోయి ఏనాడు వారి నా ముంగడికి వెళ్ళి ఏట వరకు సెలవు తీసుకుని ఏట వరకు పోయి నీ దగ్గరికి ఎందుకు వచ్చిండు బుద్ధిరాని వాళ్ళకి బుద్ధి చెప్పే కొడుకు బుద్ధిరాని వాళ్ళకి బుద్ధి చెప్పే కొడుకు జ్ఞానం వాళ్ళకి జ్ఞానం చెప్పే కొడుకు ఏట వరకు పోయి నీ దగ్గరికి ఎట్టాడు నా కొడుకు ఒకవేళ నచ్చినట్టు నా కొడుకు ఏమో నాన్న వాళ్ళు ఒక మాట ఏనాడు వారు నా కొడుకు ఒకవేళ నీ దగ్గరికి వచ్చినట్టుంటే చేసిన దొంగతనం ఏనాక చెయ్యంగా దొంగతనం చూసినప్పుడు మా ఏనాడు గమనాతన కావాలి చేతి ఆనవాళ్ళనే కావాలి నీ తాడు ఏముంది బామా నీ కొడుకు ఏనాడు వచ్చినట్టు ఉంటే ఆనవాళ్ళనే కావాలి చూసిన గవాయన కావాలి నాకు పెద్ద చేతులు ఉన్నది లింగాల పైసల చేతులు పట్టుకొని ఏనాడు కన్ను మడి పట్టుకోదు చిత్రాంగి అయింది ఈ లింగాల పైసలు వద్దు మామ అల్లాదే మాటరా ఈ చిన్నగా పెట్టమవుద్ది అబ్బా చేతి ఆనవాళ్ళ ఇది అంతేనా నీ కొడుకు ఏనాడు వాడి సంక్రమణ పట్టమైన రాజా సారంగధనుడు నరేంద్రనాథ్ కుమారుడు సారంగదే సారంగుదన వరకల్ల వారి చెప్పని కళ్ళల్ల వారి నేను వారి కోపాలు ఉట్టి కోపాలుగా చేయమంటుడు ఏమిరా ఇప్పుడే పోయి వన్ని కానత్త కొడుకును గంట వాయిదారకు ముద్ద సూత్త కొడుకును సూరారకు ముద్ద ఏనాడికి దగ్గర ఉరికిండు కజీరి కారిపోయి వారి 2,000 మీద దెబ్బ కొట్టిండు కట్టాల కాపుదల మాట ఏం మాట ఒక దూడాలు వచ్చిన ఒక నిజంకి ఏమది వారి గుడ్డ కింద వారి ఎల్లు మల్లేశ్వరం పల్లె ఎల్లు మల్లేశ్వరం పల్లె గుడ్డ కింద కొడుక ఎల్లు మల్లేశ్వరం పల్లె కాడ వారి ఒక ఎరికివాడు ఎరికివాడు భార్య ఏమి నన్ను బిడ్డ ఆయనాడు వారి కన్న కొడుకు కొడుకుతో అనుగుణంగా అయితే కన్నతల్లి పట్టుకుంటాడు కన్నతల్లి పట్టుకున్నాడు కొడుకు కన్నతల్లి పట్టుకుంటే మరి నేను ఏమి చేయాలని చెప్పి కన్న తండ్రి చూసి ఈ కన్నతల్లి పట్టుకున్న కర్మని ఏమి చేయాలని నాకు అర్థమైతలేదని చెప్పి నా దగ్గరికి చూడాలి నాకు కూడా ఏమి చేయలేదు మరి కన్నతల్లి పట్టుకున్న కర్మని కలియోగం దాపారయోగంలో మాత్రం ఇవ్వడే కానీ కన్నతల్లి పట్టుకున్న కర్మని ఏం చేస్తా పనిచేస్తుంది చెవులతోటి మాట అనగా ఇప్పటికి ఇండేది మహారాజా చెవులతోటి ఇండేది ఓయమ్మ కళ్ళతోటి చూడాలి ఏనాడు కన్నతల్లి పట్టుకున్నా కర్మని ఏనాడు వారి అమ్మ చేతి పట్టుకుంటే చేతి కొట్టేయాలి మరి ఏనాడు చేతి పట్టుకుంటే చేతి కొట్టే కాలు పట్టుకుంటే కాలు కొట్టే ఏనాడు కాని కథదానం పాలు చేయాలి ఊపేడి కుడి చేయి కొట్టాలి నడిచేడి కాలు కొట్టాలి కంతల్ల కుట్టాలి కడిగుడ్లు తీయాలి అదే కన్న తల్లితోని కట్టగా ఎలాంటి తీయాలి నమ్ము ఎవరైతే ఏమో తన కొడుకు గాని తన అల్లుడు గాని తన మనమడు గాని తన తమ్ముడు గాని కలియోగం దాపారయోగం కృతయోగం దర్తయోగం కనతల్లి పట్టుకున్న కర్మని కార్య కొట్టి తీయాలి కరిగుడ్డు తీయాలి సరే ఇప్పుడే పోతవారి కాలిగా ఎంపీ కరిగుడ్డు తీయకపోతే నా పేరు వారి అందరి అందరాదు కదని చెప్పి అర్థం కడికి రాజరా
కట్టుకురారా అయ్యా సరే ఎవరవాళ్ళ బట్టి లోపల వారి ఆడు పాడుబడ్డ మంది కాళ్ళ లోపల వారి సారంగ తల్లుడు ఒంటికి కందనాగ పండిస్తున్నా ఈ ఒంటి కందనాగ పండి తీసుకొని వారి మూడతాడు జాన మీద కట్టాలి జానతాడు బిత్తర మీద కట్టి రెక్కలు బొక్కలు పొల ఇరియంగ వారి పడి కలకల మడకల కాలి అయి కొట్టి కనిగుట్టి కద్దల మీద కనిగుట్టి తీయాల కొడుకు ఈ కొడుక ఈనాడు కానీ ఆనాడు కానీ నాకు చెప్పిన మాట గాడి కమ్మలకలు తక్కువ ఒంటి గీర కందనాగ పండి పట్టుకొని వారి కట్టిరు అడిగలి కడిగిరి నా ఎక్కడ అవుతున్నారు నా వంటి తీర కత్తునాగా కత్తునాగ బండి వారి బండిని తీసుకొని నా ఎవరి వాడ పట్టము నా ఎవరి వాడ పట్టము నా ఎవరి మొత్తం ఉన్నారు ఎవరి వాడ పట్టబోతురు నాయవి గల్లి 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 తిరుగుతున్నారు తిరగాలు తింటారు బంగురాల ఉడలు చదువు సాలళ్ళు అన్న తల్లి లేగులు బయటకెత్తా ఉన్నారమ్మా కొడుకులారా బిడ్డ ఆగి బేగిన ఇప్పుడు ఏనాడు వారు రాజా సారంగతల్లి కొండపోయేదానికి రాజు తాబదారి పని చేయమని చేయాలి ప్రమాద తాబదారి పని గదగమ్మలకేమి తక్కువ లేదు రాజు కుర్తవుతుండవు చేయమని చేయాలి ఊకున్నట్టు ఊకున్నారు ఇప్పుడే ఏడు కొడుకు సారంగతలుడు నా కళ్ళ చూపించాడు తీసుకొని పోతామని మనకు లేవా చిన్ననాడు కొడుకు మరి నేను సాధనాడు కొడుకు బిడ్డ వానికి లెక్కలతో పద్ధతి చెప్పకపోయిందంట నా కొడుకు పెద్దగా వానికి బుద్ధి చెప్తుంది జ్ఞానాలు అన్ని వచ్చినాయి వీళ్ళ ఎక్కడ ఉన్నాడో నాకు సిద్ధాలనే ఉండవు పొంగరాల బోటు మీద ఉండో ఏడ ఉన్నాడో అని కన్నతల్లి తప్పించుకుని నాయవ్వ తప్పించుకునే వరకల్లా వారి చక్కరి కళ్ళ సారంగా దారుడు ఏనాడు మూడు మధ్య లోపల వండుకోని ఎవరి వాడ పట్టే లోపల గల్లి 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 తిరిగిరి వాళ్ళు వాడవాడ తిరిగిరి ఎక్కడ చూసినా వాడి చక్కని కన్నులా వాడి సారంగదారుడు తిరిగి తిరిగి అరే ఇలా పానానికంటే ఏముంది వారి తిరిగిన అసగత్రమైన ఎక్కడ చూసలేదు ఎవరవాడ పట్ట మొత్తం అത്ര కనబట్టి అత్ర కనబట్ట పోయి ఎర్రబూసబడి ఎట్టిదాం లెంకుతామో అట్టి లెంకినా కానీ దొరుకుతున్నాయి అది వెనక మరిపోదాం వెనక మరిపోయి వారి రాజు జీతం ఉంచుకున్న సరే ఉంచుకోకుండా సరే అయితే వేస్తే కూడా రామచంద్ర వారి ఎడగూరు ఎడవతా ఉన్నారు రాగట్టుకొని ఎట్లా పట్టుకొని ఏనా తిప్పాల పాదల కలిపి తిన్నాట ఎటుపోతురా ఏనాడు సంగతిలో సారంగదాన్ని పట్టుకతానికి పోతున్నాం సారంగదారిని పట్టుకతామని పోయినాము తిరిగి తిరిగి వెనక మరి వస్తున్నాం బండి ఆపోసి పోతుందా లేడా సారంగ బండి తీసుకొని పోతున్నాం మరకాసిరి వెళ్ళి సారంగం లేడా లేడా ఏం కనిపించలేదు కనబట్టండి సారంగదారులు లేకపోతే మరి మీరు పోతారు మరి రాదు ఒప్పుకుంటారా ఇక ఒప్పుకొని ఎట్లయినా మా జీతం పోతుందా సరే ఒక పని చేయి ఏం పని అరే సారంగదారుడు ఎలా ఉందా ఆ సంగతి నేను చెప్తావా మీ ఒక్కొక్క నెల జీతం నాకు ఇస్తారా ఒక్కొక్క నెలే కాదు అదే పోని 2 నెలలే పోయినా సరే కానీ పొలగాని పట్టుకుపోయే బాధ్యత కావాలి ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు 12 నెలలు 2 నెలలు అటు పోయినా సరే 10 నెలలు 10 నెలలకైతే మనకు దొరుకుతాయి కదా మాకు దొరుకుతాయి 2 నెలలు పోయినా సరే అయ్యా నేను ఆడతీయ 2 నెలలు నా పిల్లమ్మ కూడా ఒరే కడుకురారా ఏనాడు వారి జీతం పోయినా సరే చెప్పు మన వరకల్లా ఇద్దరు కదా ఎవరెంత కూడు మంది లోపల సారంగుడు వండుకున్నాడమ్మా ఒంటి కడుకులాలన్న వరకల్లా అతి పోర పాగుల కట్టిన బండి ఎనకకు మరి ఎవరు వాడబడ్డము దేవుడా అడిగేది కట్టుకోవాలి అడిగేది కడిపి మొత్తం ఉండరు
మా తాడనాడుకు కప్పగాల వేసిర్రు నేటికి వాడవారి నాడు వారి కన్నల సన్న పూజలు పడిచిర్రు కాలు ఏట్లకు వారి పేడీలు పెట్టిండ్రు ఏనాడు వారి మా తాడనాడుకు కప్పగాల వేసి చూడబోత కన్ను నవ్వు మా తాడబోత దేవరత్తలేదు సారంగతకు కుముస్తున్నాడు మూడు మందరికి వెళ్ళి ఉండే ఆడు ముందునప్పుడే కుమ్మరి కుక్క పెట్టిండు సారంగుడే భగవంత పిల్లగాన్ని తీసి వంటి పీల కట్టునాగా పండేసి మూడెడతాడు చాలని మొదలుగట్టు చాలెత్తాడు కొత్తడు మొదలుగట్టు మరి రకాలు ఒక్కల మీద పల్ల పల్ల ఈగ పట్టారు భగవంత పల్ల 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 ఇరుగుతుంటేవారి కన్నతల్లి రత్నాకి దేవి ఏనాడు మనలో ఏనాడు వారి చెవులో ఇంట ఉన్నది రోజులకి ఏది గిరిగిలో ఉరికి వస్తా ఉన్నది ఉరికత్తి ఏనాడు కొడుకు మీద పడ్డది